मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण मधुसूदन मुष्टिकासूरचाणूर मल्ल विशारद मधुसूदन मुष्टिकासूरचाणूर मल्ल विशारद कुवलय पीठ मर्दन कलिंग नर्तन गोकुल रक्षण सकल सुलक्षण देवा मर्दन कलिंग नर्तन गोकुल रक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव धीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा धीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित दप गरि पगरि सदस सरि ग पद स द प गरि पगरि सदस स सरि रि ग ग पद स स द प प गरि रि पगरि सदस सरि ग रि ग प ग पद स द प गरि पगरि सदस द प गरि पगरि सदस द प गरि पगरि सदस तकतरि कुकुतन किट तकदीं 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 कृष्ण తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే
ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే తందానే చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము ఒడినే గుడిగా మలచి రమణే వలచి పిలిచే వేళ ఎందరో మహానుభావులు సుందరికే బంధనము ఎందరో మహానుభావులు సుందరికే బంధనము కదలా ఎదుటే మెరిసి పలపై ఇలపై నిలిచే వేళ ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము శ్రీకృష్ణుడల్లే పస్తానులే వేసి ఇలా నీకెందుకా దేవి పూజ నేనుండగా బ్రహ్మచారి పూజారినే వలచుటేలా ఈ దేవతే కాలు జారి అందుకో మహానుభావుడా కౌగిలిని కానుకగా ఆపవే బాలిక చాలిక ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము ఎందరు మహానుభావులు సుందరికే బంధనము
శృంగారమే ఆరవోసే నీ దొంగ చూపి నాలేత ప్రాణాలు తీసి నిన్నంటుకున్నాకరే కన్నంటుకోనంది బాలా గుళ్ళోకి నే తెచ్చుకుంటే మెళ్ళోకి చేరింది మాల అందుకే పరుచు ఘాటుగా కిమ్మనగా పొమ్మనగా ఆపరా నాదోరా కొందర ఎందరో మహానుభావులు సుందరికే వందనము ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము ఒడినే గుడిగా మలచి తమనే కొలచి పిలిచే వేళ ఎందరో మహానుభావులు సుందరికే వందనము
క్షణాలు ఇవి. ఇంతటి దివ్యమైనటువంటి క్షణాలు మేము ఊహించాల. మనం వారం రోజుల క్రితం మిత్రులు చెప్పేంత వరకు ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని వాళ్ళు రూపొందిస్తున్నారనేది మా ఊహ అందలేదు. అటువంటి మహనీయునికి మిత్రులు అందరూ కలిసి సమాలోచన జరిపి పౌర సన్మానం చేయాలనేటటువంటి ఒక సదాశయాన్ని మా దృష్టికి తెచ్చినప్పుడు పొంగిపోయాం. ఇది సామాన్యమైన విషయం కాదు. పౌర సత్కారం అంటే అందరి ఆత్మీయుల హృదయాల్లో గుడి కట్టుకొని నివసించిన వారికే అది సాధ్యం. నా అనుభవంలో 2 పౌర సత్కారాలని నేను కంచి రామారావు గారు చవిచూశాం. ఒకటి 1972లో ఉయ్యూరు ఆదినారాయణ గారు రష్యా పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా కంచి రామారావు మేమందరం కూడా ఆలోచించి అప్పటికి ఆయనకి ఆదినారాయణకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి కొల్లి పావన వీరరాఘవరావు గారితో సహా ఆ శ్రీనివాస మహల్లో ఏర్పాటు చేస్తే పౌర సన్మానం కిటకిటలాడిపోయింది హాల్. రెండోది 1986లో ఇదే రామారావు గారు మేము ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు కమ్యూనిస్టు కురుపుత్రుడు సుంకర వీరభద్రరావు గారికి ఉయ్యూరు ఆదినారాయణ గారి స్థలం అంతా ఖాళీగా ఉంటే ఆవరణలో ఆయన పౌరశ్రమను జిల్లా అంతా పూర్తి వచ్చింది. పరాయణుణ్ణి, నిగర్విని, నిరాడంబరుని, సేవా తత్పరుణ్ణి సత్కరించుకోగలగడం మనందరం కూడా గర్వకారణం. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరికీ ఆత్మీయులు ఏపీ మార్కెట్ చైర్మన్ శ్రీ కంచి రామారావు గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. రెండవ ముఖ్య అతిథి రిటైర్డ్ ఫారెస్ట్ కన్జర్వేటర్, మనందరికీ ఆత్మీయులు, విద్యార్థి దశలో మా అందరికీ గురువు అయిన రామశెట్టి శ్రీరాములు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. తర్వాత వారిని వరుసగా పిలుస్తాను. లిస్టు పెద్దదే ఉంది కానీ నిర్వాహకుల మధ్య చర్చ జరిగింది ఎలా దీనికి నిర్వహించాలని. సరే, నేను నూతన వధూవరులుగానే సన్మాన గ్రహీతలుగా పిలుస్తాను. నూతన వధూవరులు సన్మాన గ్రహీతలు మిరియాల రామచంద్రరావు గారు, అలాగే మన భారతాంబ దంపతుల్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. కోరుకోండి రండి. నెమ్మదిగా ఎక్కండి. తిరువురు మండల రాయలవారి కాపుకుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు సింగంశెట్టి అలాగే రాములు గారికి ఆత్మీయులు, ప్రియమిత్రులు, మాజీ శానిటరీ ఇన్స్పెక్టర్ భవనపాలెం పెద్దలు, మనందరికీ పూజ్యులు ఇనుగంటి పట్టాభిరామయ్య గారు. అంటే వారికి తెలియదు, పట్టయ్య గారు భవనపాలెం పట్టయ్య గారు అంటేనే మనందరికీ తెలుసు. సంస్థానాల
చరిత్ర తెలిపే పుస్తకం నా చేతిలో ఉండేది. అది వాళ్ళ నా చేతిలో లేక పరహస్తం గత ఉంది. ఏవైనా మన తిరువూరు పట్టణం అన్నా, తిరువూరు, విసన్నపేట, నూజివీడు, మైలవరం ప్రాంతాలన్నా ఈ ఇంకా ఉన్నారు, వరుసగా పిలుస్తాను వక్తల్ని. జరిగింది నా వివాహానికి పెద్ద రాముడు గారు తన మేనగోడలను ఇచ్చి నాకు పెళ్లి చేశాడు. 61లో నా పెళ్లికి ఆయన పెద్ద. 62లో నా స్వగ్రామం, నా జన్మస్థలం ఊటుకూరులో బొమ్మిశెట్టి రామయ్య గారి కుమార్తె భారతాంబనిచ్చి నా చేతుల మీదుగా ఏలికి పెళ్లి జరిపించాను. ఆ పెళ్లికి నేను పెద్దని. 12 ఏళ్ళు 72 వరకు ఒకే వీధిలో నివసించాం. ఆయన మోటార్ ఫీల్డ్లో పనిచేసిన దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారు, వారి కుటుంబం బంధుత్వ రీత్యా ఉండేవాడు. ఆయన పూర్వజన్మ సుకృతమేమో తెలియదు. ఆయనకి రాజకీయాలు, కులాలు, మతాలు అవి ఆయనకి. ఆయన అమీరా గరీబా, ఎవరింట్లో వివాహ వేడుక జరుగుతోంది, ఎవరింట్లో పుణ్యకార్యం జరుగుతుంది, అది శుభమా అశుభమా అనే విచక్షణ లేకుండా, వాడు ఉన్నవాడా లేనివాడనే విచక్షణ లేకుండా నిద్రాహారాలు మాని షడ్రుచులతో బట్టలు చేయించిన ఆయన వేల తప్పిన 4 మెతులు కూడా తినకుండా ఇంటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అదే కాదా అసలు ఎంగిలి పెట్టాలంటే తినలేనయ్యా ఇక నేను అని అలా వెళ్ళిపోయిన రోజులు చాలా ఉన్నాయి. ఈ నెలల్లో ఆయన నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఎన్నో నేను చెప్పలేను. శ్రీ రామారావు గారు, మిగతా పెద్దలందరికీ నమస్కారం. వయసులో మా కన్నా పెద్దవాడైన రామచంద్రరావు గారికి ఈ సన్మానం చేయటం మాకందరికీ ఉదాహరణ సంతోషం. మాకు చిన్నతనం నుంచి ఆయన స్నేహితుడు. గోళీలు ఆడే టైం నుంచి ఆయన మాకు మంచి మిత్రుడు. అయితే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎక్స్పర్ట్. ఏ ఫీల్డ్లో అడుగుపెట్టినా లీడర్గా ఉండేవాడు. ఆయన పోటీ ఉండేది కాదు. అంత చిన్న వయసులో కంచి పెద్దరామయ్య గారు, సూర్య గారు వీళ్ళందరూ నన్ను సెలెక్ట్ చేశారు. రామారావు గారు, రామచంద్రరావు గారికి పోటీగా ఆడేది ఎవరంటే శ్రీరామని. అప్పటి నుంచి మా స్నేహం అభివృద్ధి అయింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మా స్నేహం అదే విధంగా ఉంది. ఎన్ని సంవత్సరాలైందో మీరే లెక్క చూడండి. అట్లాంటి రామచంద్రరావు ప్రజాసేవలో నిమగ్నమై నలుగురికి సేవ చేసేవాడు. మంచి కార్యం ఏదైనా ఉందంటే అక్కడ రామచంద్రరావు గారు అటెండ్ అయ్యేవాడు. ఏ కులమైనా ఏ మతమైనా. అట్లాంటి రామచంద్రరావు గారికి ఇట్లా సన్మానం చేయటం మాకెంతో సంతోషం. ఆయనకి ఇది 90వ సంవత్సరం. ఈ 90వ సంవత్సరం నుంచి ఇంకా 10 సంవత్సరాలు చేసి 100 సంవత్సరాలు పూర్తి చేసి సన్మానం పొందాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, రామచంద్రరావు గారి గురించి మాట్లాడ అవకాశం వచ్చినందుకు నేను అందరికీ కృతజ్ఞత చెప్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. క్షమించండి. ఈ విజయ బాలనికేతనం మాది ప్రిన్సిపాల్ చావిడి వెంగయ్య గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వెంగయ్య గారు, అలాగే తిరువూరు నియోజకవర్గ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు మిర్యాల గోపాలకృష్ణ గారు, మీరు కూడా రండి. వెంగయ్య గారు
మీరు తర్వాత కూర్చుని ఇప్పుడు వెంకయ్య మాస్టర్ గారు వారు సందేశం ఇస్తారు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ముఖం కరోతి వాచాలం నిర్బుద్ధిం బుద్ధిమత్తమం యత్కృపాతమహం వందే అసంగానంద సద్గురుం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. ఓం నత్వం కామయే రాజ్యం. ఈరోజు ఈ సన్మాన సత్కార కార్యక్రమానికి రాములు గారి సన్మాన సత్కార కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన ప్రియతమ నాయకుడు కంచి రామారావు గారికి, అలాగే నాకు సుపరిచితులు చిరపరిచితులైనటువంటి రామశెట్టి శ్రీరాములు గారికి, అలాగే వెల్లంకి సురేంద్రబాబు గారికి, ఈ సన్మాన గ్రహీత అయినటువంటి మిర్యాల రామచంద్రరావు గారికి, తదితర పెద్దలకు నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు చాలా శుభదినం, సుదినం కూడా. మరి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు చేద్దాం 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 అని. అది కార్యరూపము దాల్చడానికి ఎవరొకరు నడుం కట్టాలి. వీళ్ళలో నేను చూసింది ఏంటంటే, తోట నాగయ్య గారు దీన్ని ముందు ప్రవేశపెట్టారు నాకు తెలిసినంత వరకు. తదుపరి చాలామంది దీనికి సహకరించారు. చాలా సంతోషం. మరింత భారీ ఎత్తున ఆయన అభిమానులు, ఆత్మీయులు, ఆయన ఎక్కడెక్కడ సేవ చేశారో వారందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యారంటే ఇది చాలా గొప్ప విషయం. కాకకృష్ణ పికకృష్ణ కోభేద పికకాకయోగు వసంతకాలే సంప్రాప్తే కాక పిక పిక. అందరూ కూడా సేవా తత్పరత కలిగిన వారే చాలా మంది ఉన్నారు. అందరూ సేవ చేస్తారు, అందులో ఏమీ సందేహం లేదు. కానీ ఇక్కడ ఈ రామచంద్రరావు గారికి, రాములు గారికి, మిర్యాల రాములు గారి నాన్నడు పేరు, వీరికి మరి కోకిల అనేటువంటి కాకకృష్ణ పికకృష్ణ రెండు కూడా నలిపే కోవేద పిక్కాకయోగో. ఈ రెంటికి ఏమిటి ఆ సంబంధం, ఏమిటి తేడా అంటే, ఈ స్వసంతకాలే సంప్రాప్తి కాకక్కాక పిక అన్నారు. అంటే ఏదైనా సేవ చేయాలనేటువంటి ఒక కార్యక్రమం వచ్చితే వీరిని కోరికలతో పోల్చాలని పోల్చడం కూడా సమీక్షతరంగా ఉంటుంది. ప్రతి చోట నేను 40 సంవత్సరాలు అయింది తిరువూరు నుంచి, కడప జిల్లా నుంచి. ప్రతి చోట కూడా ఏదో కార్యక్రమం జరిగితే ఆయన ఉంటారు అక్కడ. సేవా తత్పరత కోసమే ఈ యొక్క శరీరం ఉండాలి. పరోపకారాయ ఇదం శరీరం. పరులకు ఉపకారం చేసేటి కోసమే ఈ యొక్క శరీరం మనం జన్మ ఇచ్చారండి. మన స్వార్థం చూసుకోకూడదు, ఇతరులకు మేలు చేయాలి. మేలు చేయకపోతే కామ్గా ఉండాలి. అలాంటి వ్యక్తి అజాత శత్రువు. ఆయనకు శత్రువులు అనేవాళ్ళు లేరు. నేను 1988లో నేను మా గృహప్రవేశం చేస్తే వారు దగ్గరుండి నా యొక్క గృహప్రవేశం యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అలాగే అన్ని మా అమ్మాయిల పెళ్ళిళ్ళలో కానీ, అబ్బాయి పెళ్ళిళ్ళలో కానీ ఆయనే దగ్గరుండి ఈ వంటలు చేయించి మరి అంత సేవా కార్యక్రమం ఆయన చేశారు. ఆయనకి చాలా ధన్యవాదాలు. నా నమస్కారాలు. అట్లాగే మరి వీక్షకులందరికీ కూడా మరి నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మిర్యాల రాములు గారికి సన్మానం అంటే మనందరికీ కూడా చాలా ఉత్సాహమైన విషయం. ఎందుకంటే
రాములు గారు ముఖ్యంగా అన్నిదా భావించొద్దు. కమ్యూనిటీ పరంగా చూస్తే ఏ ఇంట్లో, ఎంత పేద ఇంట్లో అయినా సరే, ఎంత ధనికుడి ఇంట్లో అయినా సరే, ఎవరన్నా చనిపోతే సాధారణంగా పెళ్లి పేరంటాలంటే వస్తానికి ఇష్టపడతారు, పాల్గొనడానికి ఇష్టపడతారు. కానీ మరి అలాంటి కార్యక్రమాలకి మరి ధైర్యంగా వస్తానికి కూడా పెద్దగా ఇష్టపడరు. అలాంటిది ఏదో దగ్గర బంధువులు అయితే తప్పితే మరి రాములు గారికి సంబంధం లేకుండా, ఏ విధమైన బంధుత్వం లేకుండా వచ్చి ఆయన అక్కడ కుర్చీలో కూర్చుని మరి ప్రతి కార్యక్రమాన్ని ఆ ఇంట్లో తెలిసినా తెలియకపోయినా మరి ఆ వాళ్ళకి మరి సూచన చేస్తూ, మరి మాట్లాడవలసిన వాళ్ళతో మరి మాట్లాడుతూ మరి ఆ కార్యక్రమాన్ని మన మనస్ఫూర్తిగా, ఎందుకంటే నా స్వీయ అనుభవంలో మా ఇంట్లో 2 అలాంటి కార్యక్రమాల్లో మరి అన్నయ్య పాల్గొనడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు నుంచి నా కొడుకు కూడా నేనేం చెప్తానంటే మిర్యాల రాములు గారిని ఉదాహరణగా చూపిస్తాను. మరి మనం ఒక వివాహానికో, లేక ఒక సన్మానానికో, లేకపోతే ఇంకో కార్యక్రమానికో మరి ఆహ్లాదకరమైన కార్యక్రమానికి హాజరు కాకపోయినా పర్వాలేదు. కానీ ఎవరైనా సరే ఇలాంటి సందర్భంలో మనం తప్పకుండా హాజరయ్యి వాళ్ళకి మనోస్థైర్యం కలిగించి వాళ్ళకి మరి సహాయంగా ఉంటే అది అద్భుతంగా ఉంటుంది. అది నీ మనసు కూడా నీకు మరి ప్రశాంతంగా ఉంటుంది. ఒకరికి సహాయం చేసిన మరి భావన కలుగుతుంది అనే ఉద్దేశంతో నా బిడ్డలకు కూడా నేను అలాంటి ఉద్బోధ రాములు గారి స్ఫూర్తిగానే చేశాను. నిజంగా ఇది ఈ సభావేదిక ముందు 100కి 100 నా మనస్ఫూర్తిగా చెప్తున్నమాట. అట్లాగే రాములు గారు మరి అందరికీ కూడా తల్లో 4గా మరి ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సలహా తీసుకుని మరి ఆయన ఇట్లా చేస్తే ఎట్లా ఉంటది అన్నయ్య అంటే, ఇట్లా చేస్తే బాగుంటుందిరా, ఇట్లా చేస్తే బాగుంటుందిరా అని. మిర్యాల రాములు గారు అబ్బాయి మిర్యాల సత్యనారాయణ ఇంజనీర్ గారు మరి నాకు మిత్రుడు. మరి నాకైతే జూనియర్ గానే 2-3 ఏళ్ళు. మరి అలాంటి మరి రాములు గారు మరి తిరువూరు పరిసరాల్లో చేసినటువంటి మరి సత్కార్యాలు ఎన్నో. అట్లాగే కోఆపరేటివ్ మరి డైరెక్టర్ గా కానీ మరి ఇతరత్రా కానీ రాములు గారు మన ఇక్కడ తిరువూరు సమాజానికి ఎంతో సేవ చేశారు. ఆయన 100కి 1000 పాళ్ళు ఈ సన్మానానికి అర్హులు. మన మిత్రుడు మరి తోట నాగయ్య గారు పూనుకుని అందరి యొక్క మరి ఆదరాభిమానాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి నిర్వహిస్తున్నందుకు నాగయ్య గారికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. పెద్దలందరూ కంచి కిషోర్ గారు లాంటి పెద్దలు కూడా మరి రాములు గారు అంటే ఒక రకమైనటువంటి ఆదరాభిమానాలతో మరి సొంత కుటుంబ సభ్యుడిగా మరి గౌరవించి ఆయన యొక్క మరి దీన్ని ఎంతో ఇదిగా చూస్తారు. అట్లాగే భగవంతుడు ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన మనవ సంతానానికి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేసి ఆయన మరి శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా మరి ఆ కార్యక్రమం నిర్వహించాలని ఇందాక పెద్దలు ఎవరో సూచించారు. మరి తప్పకుండా ఆయనకి ఆ కార్యక్రమాన్ని ఇంతకంటే మరి ఇంకా ఘనంగా ఆయన వసంతాలు పూర్తి చేసుకున్న మరి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆయనకి, ఆయన కుటుంబానికి అందరికీ కూడా ప్రసాదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను వెంకటేశ్వర ధన్యవాదాలు. అతను ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనం ఇప్పుడు చెప్పి పెద్దలందరూ చెప్పారు, వెంకయ్య గారు కానీ మాస్టర్ కానీ వీళ్ళందరూ కూడా వారి యొక్క సేవా తత్పత్వాన్ని చెప్పడం జరిగింది. అది సేవ చేసే విధానాన్ని వారు ఎక్కడైతే ఉంటారో, ఎక్కడైతే పనిచేస్తారో అది ఒక నమ్మకంగా పద్ధతిగా వెళ్ళే వ్యక్తిగా గుర్తింపు పొందారు. వీళ్ళందరూ కూడా వయస్సు యొక్క విధానంలో మాట్లాడారు. అందరూ కూడా రాములు గారి యొక్క విశిష్టత తెలిసే వ్యక్తులు అన్నమాట. ఇప్పుడు సన్మానం చేసే వ్యక్తుల్లో అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు. చాలా మంచిదని వ్యక్తి వెనకుండి ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళి ఈ రోజున వారి యొక్క 90 ఏళ్ళు వచ్చినాయి అంటారు ఏజ్ 90 years. అందులో 30 తీసేస్తే 60 సంవత్సరాలైనా ప్రజాసేవ చేసినట్లు లెక్క. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అదే చెబుతున్నారు. నా వయసుతో సమానంగా ఉన్నారు రాములు గారు, మాకంటే పెద్దవారు. ఇప్పుడు కూడా సేవ యొక్క విధానంలో ఉండేవాళ్ళే. అలానే వారి కుటుంబం కూడా సుఖంతోషంతో ఉండాలని, ఈ సన్మానం చేసిన వ్యక్తులు కూడా విజయారోగ్యంతో ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్వచ్ఛ వెంకయ్య గారికి నమస్కారం చెబుతాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఆహుతులందరికీ శుభాకాంక్షలు, నమస్కారం.
మిరియాల రాములు గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో తాతగారితో మాట్లాడడం, ఎందుకంటే వారి వయసు చాలా పెద్ద, 1950లోనే వారు చనిపోవడం జరిగింది. వారి దగ్గర కూడా తిరిగిన అనుభవం ఉంది. అనుభవాలన్నీ మాకు చెప్తుంటే మేము ఎంతో ఆనందంగా వింటుండేవాళ్ళం. ఇప్పుడు ఒక విషయంగా పంచుకుంటున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా అందరికీ సెలవు తీసుకుంటాను. మిరియాల రాములు గారు ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి సురేంద్ర గారు చెప్పినట్టు అందరి వాడిగా ఉండి అందరికీ తల్లో నాలికలాగా ఉండతమ్యాలు లేకుండా ఆయన ఎంతో సేవ చేశారు. ఆయనకు ఆలోచన ఎలా భగవంతుడు ఇచ్చాడో కానీ ఆయన ఇప్పటికీ కూడా అదే ఒక మీ అందరికీ తెలుసో తెలీదో రాములు గారు అంటే తిరిగి వేరే కోణం అవుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూసినా రానటువంటి పదవులు అయాచితంగా మిరియాల రాములు గారిని వరించి 1990 సంవత్సరంలో కంచి రామారావు గారి ఆధ్వర్యంలో నడించలూరు సహకార ప్రభుత్వ సంఘానికి 3 సంవత్సరాలు ఏకగ్రీవంగా అధ్యక్షుడు చేశారు రాములు గారు. అది ఎంతమంది తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ చేశారు. తర్వాత అదే కంచి రామారావు గారి ద్వారా ఆయన కృష్ణా జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ అయినప్పుడు అదే కృష్ణా జిల్లా స్థాయిలో తిరువూరు కాపు సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన వృద్ధాప్యం కారణంగా డిసిఎంఎస్ డైరెక్టర్గా మొన్న రిజైన్ చేశారు. ఇప్పటికీ కూడా అందరి మన్నలను సేవలు పొందినటువంటి మిరియాల రాములు గారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఒక మంచి మనిషి గురించి 4 మంచి మాటలు చెప్పే అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ సన్మాన కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కర్తవ్యం చేసుకుంటూ ఇతరుల పట్ల ఏం ఆశించకుండా నాకు ఏంటి దీనివల్ల ఏం జరుగుతుందని ఒక స్వార్థ చింతన లేకుండా కుళ్ళు కుయుక్తులు కసి భావాలు ఈర్ష్యా భావాలు అవన్నీ ఏమి లేకుండా విత్ జాయ్ఫుల్నెస్ చాలా ఒక ఆహ్లాదకరంగా అన్ని కార్యక్రమాల్లో అసలు పాల్గొని చక్కగా అందరికీ సహకరించిన మంచి మనిషి, మంచి అతనిలో పసి హృదయం ఇప్పటికి కూడా అతనిలో నిష్కల్మష నిర్మలమైన కల్మషం లేని మనస్తత్వం కనపడుతూనే ఉంటుంది. వారు నిండు నూరేళ్ళు ఉండాలి. వారి కుమారుడు చక్కగా వారి ఆరోగ్య విషయం గురించి చక్కగా చక్కటి పుత్రోత్సవం కలిగించే అతని అందరికీ మంచి చేయటం మూలాన మంచి ఈ వయసులో అతనికి ఈ వృద్ధాప్యంలో తోడుగా ఉండి చక్కగా అతని ఆరోగ్య విషయాలన్నీ చక్కగా చూసుకున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పెద్దల సోదరి అందరికీ నమస్కారం. అసలు రాములు గారికి సన్మానం అనేది చాలా ఆలస్యమైందేమో అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అయినా కానీ ఆయన నిస్వార్థంగా ఏమి ఆశించడం ఏ రకమైన ఆలోచన కూడా లేదు. ఆయనకి ఒక కార్యక్రమం ఉంటే మన వంతు కార్యక్రమం ఏం చేయాలి, ఇది సక్రమంగా ఎలా పూర్తి కావాలి, సద్వినియోగం కావాలని చెప్పేసి ఆలోచనతో అక్కడికి వెళ్ళి మొదలైన దగ్గర నుంచి చివరి వరకు అసలు ఆ నిర్వాహకుడికే లేవరు ఆయన వచ్చే టయానికి. అయినా కానీ వచ్చి అందరినీ పురమాయించి అన్ని పనులు చేపించేసి ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది అని ఆయన ఆత్మసంతృప్తి పొందిన తర్వాత మాత్రమే అక్కడి నుంచి వెళ్ళే అలవాటు ఆయనకు ఉంది. ఆయన భోజనం కూడా చేయడు. ఏంటంటే నేను పొద్దున్న చచ్చిపోయాను, నా వల్ల కాదు, నేను భోజనం చేయనంటాడు. అంత నిస్వార్థపరుడు. నేను ఆలోచించాను ఆయనకి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో ఒక డైరెక్టర్గా చేశాను. చేయటం మూలన జిల్లాలో ఉన్న పెద్దలందరితో కూడా మంచి పరిచయం. అందరూ కూడా ఇప్పుడు నన్ను అడిగేవారు చాలామంది, రాహుల్ గారు రాలేదంటే, రాహుల్ గారు రావట్లేదంటే అని చెప్పేసి. రాహుల్ గారు వయోభారం వల్ల విజయవాడ దాకా వచ్చి ప్రతి నెలకు 2 నెలలకు సమావేశంలో పాల్గొలేని అన్నారు కాబట్టి ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగా పెట్టి ఉంచాం. ఇంతవరకు దాన్ని రీప్లేస్మెంట్ చేయడానికి మంచి కూడా నాకు దొరకలా. కాబట్టి రాహుల్ గారికి సొసైటీలో చాలా
గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి. అందుకని మనందరి కర్తలతో వచ్చిన రాహుల్ గారికి సేవారత్న అని ఒక చిన్న బిరుదును మనం ప్రసాదిస్తే ఆయన జన్మాంతరం కూడా ఎవ్వరు రాహుల్ గారికి ఎక్కడేసినా కానీ దాని ముందు సేవారత్న మరి రామచంద్రరావు గారు అని చెప్పి తప్పనిసరిగా ఆ ఇన్విటేషన్లో రాయాలి. రామచంద్రరావు గారు అని చెప్పేసి ప్రతి ఇన్విటేషన్లో కూడా ఆయన పేరు మనం ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకా రాములు గారు 10 కాలాల పాటు ఉండి ఈ సమాజానికి నిస్వార్థ ప్రజాసేవ చేయాలి. ఇప్పుడున్న కాదు, వచ్చే తరానికి వరకు నాకు తెలిసినంత వరకు 4 తరం వారికి రాములు గారితో పరిచయం ఉంది. వచ్చే తరం వాళ్ళు కూడా రాములు గారి యొక్క సేవను ఉపయోగించుకొని ఈ సమాజంలో కూడా కొంతమంది అయినా నిస్వార్థ ప్రజాసేవకులు ఉన్నారు అని చెప్పేసి కోరుకుంటూ, నేను ఇంకా కూడా DCMS డైరెక్టర్ పదవి పూర్తి చేయలేదు. దయచేసి ఈ సభాముఖంగా మళ్ళీ నేను రాములు గారు కోరుకునేది ఏంటంటే ఆ DCMS దాన్ని మళ్ళీ స్వీకరించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియపరుస్తూ, రాములు గారు ఇంత సేవ చేస్తున్నారంటే, ఈ రకమైన మరి నిస్వార్థంగా చేస్తున్నారంటే దాని వెనుక శ్రీమతి, ముఖ్యంగా శ్రీమతి రాములు గారిని కూడా మా అందరం కూడా ఘన సన్మానం చేసి ఆయనతో పాటు ఆమె కూడా సన్మానించవలసిందిగా కోరుకుంటూ, ఈ సభలో పాల్గొని ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం కలిగేసిన నిర్వాహకులకు నా హృదయపూర్వకమైన అభినందనలు, నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. వస్తారు అందరూ వెళ్తారు. ఒక్కను ఉన్నాడు ఉంటారు అందరూ చాలా ప్రశాంతంగానే కార్యక్రమాన్ని నిర్వహిద్దాం చెప్తారు. ఆ తరువాత వారి శ్రేయోభిలాషులు, బంధువులు, మిత్రులు అందరూ వరుస క్రమంలో హడావిడి పడకుండా ప్రశాంతంగా వారి ఇరువును కూడా మీరు సత్యం నేనిద్దరు నిలబడండి. ఎదురుబోదు నాయక గారు ఒకసారి అనుకోండి, అలా ఒకసారి దగ్గరకుండానండి. అందరూ కరతాలు చూడు, కళ్యాణం అయ్యా దండ పట్టుకోనండి, సార్ దండ పట్టుకోమనండి. దండలే చేతులు గారు కొంచెం అనుకుంటారా? అవును, పక్కరండి, మీరు పక్కరండి సార్. పెద్దలు పుట్టేగానే వేదికపై ఆహ్వానిస్తున్నాం. రండి సార్.
సన్మాన పత్రం సమర్పించబడింది. శ్రీరస్తు శుభమస్తు. చంద్రుడికి నవ సత్యంతో నైత్యంతో స్వచ్ఛతను సాధిస్తూ ఓర్పుతో నేర్పుతో సంసేవన ధర్మాన్ని పాటిస్తూ మమతను సమతను సమపీఠం వేస్తూ నీతికి నిజాయితీకి నిజ విలువలను ఇస్తూ కులాలకు మతాలకు అతీతంగా మనఃపూర్వకతతో మాననీయ విలువలను గౌరవిస్తూ భాషలతో బాధ్యతలతో బంధువులతో బంధాలతో స్నేహితులతో సన్నిహితులతో సత్సంబంధాలతో అనురాగాలతో ఆప్యాయతలతో ముందుకు సాగిన ఓ మధురమూర్తి విధులలో విలువలలో సద్గుణాలలో సంస్కారాలలో ముద్రీభవించిన మోహన కీర్తి స్వాగతం సుస్వాగతం. నిగర్వి నిరాడంబరుడు నిరంతర సేవా తత్పరుడు ఆజాత శత్రువు అనంత మిత్రువు శ్రీ మిర్యాల రామచంద్రరావు గారు సవినయంగా సగౌరవంగా సమర్పించుకును మా హృదయాంజలి ఈ సన్మాన పత్రాంజలి. మనస్సును మల్లెల మాలను పూలు వికసిస్తూనే పరిమళిస్తాయి, వెన్నెల పరిమళిస్తూనే చల్లదనాన్ని ఇస్తుంది. త్రిలింగాల నడుమ తిరు వెంకటాచలాధీశుని తిరువీచిన నేల తల్లి మట్టి వాసనల నుంచి ఊరంతా ప్రొద్దుట చెమటను చిందించే శ్రమను పండించే ఇంటి పట్టులో రెక్కాడితే గాని డొక్కాడని రోజుల్లో చదువుకున్న మంచి మనసున్న మనుషుల్లో శ్రీ మిర్యాల సింహాచలం రాఘవమ్మ పుణ్య దంపతుల తొలి చూడుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దీవెనలతో మీ పుట్టుక పుడమ తల్లికి ఆనందాన్ని కలిగించింది. తెలుగు తల్లి సేవలకు దారి చూపింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పెద్దవుతున్న ఉత్సాహంతో ఎదిగిన కొద్దీ ఒదిగిన కొద్దీ ఎదుగుతూ పట్టుదలతో పాటుదలతో శ్రమైక జీవన సేద్యమని నమ్మే మీ జీవిత సౌందర్యం మీ ప్రగతికి ఉన్నతికి కారణమైనది. గొప్పోళ్ళు అవ్వాలంటే అవరు మాట్లాడు ఆరాధ పడితే సరిపోదు, బ్రతుకుతో పోరాడి గెలవాలన్న మాటలు వంట పట్టించుకొని ఇంట నెగ్గించుకొని ముందుకు సాగారు. కాలు సాగింది, ఊరు సాగింది, మాట తీరు మారింది, మీ బ్రతుకు తీరులో వేరు బలపడింది. ఆగండి రాముడు కొద్దిగా ఆలోచించే ఈడు లేదు, దారి చూపే తోడు లేదు, చేతిలో చిల్లి గవ్వలేదు. చెరించని మనసుతో చెరించే వయసుతో అడుగు ముందుకు సాగింది. ఈ సమయంలోనే వాహన చోదనలో డ్రైవర్గా అసామాన్య ప్రతిభా పాఠములు చూపి కుటుంబాన్ని సాదుకు వచ్చారు. సంకల్పం మంచిదైతే శక్తి వెతుకుంటూ వస్తుందని, కష్టాలలోనూ కన్నీళ్లలోనూ నిరాశ పడకూడదని, నల్లటి మేఘాలు కూడా మంచి వర్షాన్ని ఇస్తాయని నమ్మేవారు మీరు. ఈ పారులో తీరు తెన్ను బ్రతుకు పరుగు తెరువు తెలుసుకుని నడిపించారు. బ్రతుకు జక్క కష్టాలలో ఇష్టాలలో నేనున్నానని కథలు వచ్చిన కనకదుర్గ మీ భారతాంబతో పెళ్లి వేడుక. పట్టిందల్లా పసిడి కొమ్మ, ముట్టిందల్లా ముత్యాల కొమ్మ అన్నట్టు సాగుతుంది సంసారం. పాడి పంటలు పిల్లా పాపలు పైరు పచ్చలతో కలకలలాడుతుంది సుఖ జీవన సారం. ఆ శ్రీనివాసుడు, ఆ జగన్నాథుడు, ఆ వెంకటేశ్వరుడు మీ యందు ఉండి నడిపిస్తున్నాడు. మంచి కార్యము తలపెట్టే వారికి దృఢత్వం సింహబలం వాటంతటావే సమకూర్తాయన్న ఆర్యోక్తిని నిజం చేశారు మీరు. బంగారంలోని ప్రతి సన్నని తీగకు విలువ ఉన్నట్లే మీ జీవితంలో ప్రతి క్షణం విలువైనదే. మానవ సేవయే మాధవ సేవగా, మాననీయ విలువలే మనస్సును నెలవుగా భావించి
అన్ని దానాలలో అన్నదానం గొప్పదిగా తలచి కులమతాలకు అతీతంగా అనుభవాలకు అనుబంధాలకు ప్రతీక్షితముగా పచ్చని పందిలలో భోజనములకై శ్రమించారు. మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ అంత్య ఆర్థిక కర్మ క్రియాదులందు పాల్గొని మీ సలహాలు సహాయ సహకారములు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. మంచి అన్నది మాల అయితే మాల నేనవుతానన్న బాపూజీ మహోన్నత తత్వాన్ని చాటి చెప్పారు. అనుబంధాలకు ఆప్యాయతలకు విలువనిస్తూ అన్నింటా నేనున్నానని నిండుగా నిలిచి పచ్చగా తలచి ధైర్యాన్ని కలిగిస్తూ నెయ్యానికి విలువనిస్తూ ఎన్నో లోగిళ్లలో ఎన్నో పెళ్లిళ్లలో ఎన్నెన్నో ఆశీస్సులు అందించారు. కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వారికి తీరికే ఉండదన్న లోకోక్తి నవతిలో కూడా, అంటే 96లో కూడా నవతిలో కూడా సాధించి అందరికీ ఆత్మ బంధువైనారు. మనిషి మనస్సు ప్రవహిస్తే మార్గదర్శి అవుతాడు, మనిషి మనస్సు వికసిస్తే మహర్షి అవుతాడు అనే నానుడి మీకే సార్థకమైంది. మీ జన్మ ధన్యమైనది. శ్రీ కందిమల్ల సుబ్బన్న బాబు గారు, సూరన్న బాబు గారు, కృష్ణారావు గారు, రామారావు గారు, నరసింహారావు గారు, పార్థసారథి గారు, రంగారావు గారు, సత్యనారాయణ గారి ఆలోచనలు ఆశయాలు అనుభవాల నుంచి మీరు ముందడుగు వేశారు. అనేక ప్రత్యేకతలను సంతరించుకున్నారు. ఆ అనుభవాలు మర్చిపోనివి, ఆ అనుభూతులు చెరిగిపోనివి. సముద్రంలోని నావకు దిక్సూచి ఎలా ఉపయోగపడుతుందో అలా మీ భవితకు పునాదులు అందించిన మహామహుడు ఎందరో. జమీందార్ శ్రీ 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 ఇలుగంటి పట్టాభిరామయ్య గారు, భవనపాలెం పట్టయ్య గారు, ఆ చల్లని సీతమ్మ తల్లి కన్నమ్మ గారుల దివ్య యశస్సుతో వెలుగొందుతూ ప్రేమతో దయతో కరుణతో ఈ సమాజాన్ని జయించగలిగారు. సహనంతో పట్టుదలతో ప్రయత్నిస్తే మహాపర్వతాలైన తలవంచక తప్పదు. అహో, విజయనగర తేజో వెలుగొందుతూ ప్రేమతో దయతో కరుణతో ఈ సమాజాన్ని జయించగలిగారు. సహనంలో పట్టుదలలో ప్రయత్న అహో విజయనగర తేజో విరాజితమై భువన విజయ ప్రతిభా రాజీవలోచనమై అన్నారు. కాపు కుల సంఘ అధ్యక్షునిగా 9 వసంతాలు అహర్నిశలు కృషి చేసి చేయెత్తి జైకొట్టు కాపోడా ఘనమైన భుజకీర్తి గలవోడా అని తట్టి లేపిన జగజ్జట్టి మీరు. సహకార పరపతి సంఘ అధ్యక్షునిగా ఇందాక మురళి చాలా వివరంగా మాట్లాడారు ఆయన చేసిన పదవుల గురించి. సహకార పరపతి సంఘ అధ్యక్షునిగా పూర్తిగా పనిచేసి రైతు బంధువుగా మన్నలు పొంది వారికి రుణ సౌకర్యం కల్పించి గట్టి వేలు తలపెట్టిన ఘనాపాటి మీరు. మళ్ళీ ఎంత తెల్లనిది మీ హృదయం, మంచినెప్పుడు కోరేది మీ మనస్తత్వం, మనిషికి అవసరమే మీ దయాగుణం రామయ్య. మల్లెకు సువాసన, మనిషికి మమత ఉండాలంటారు. ఆ మమతలనే ఆ విలువలనే ఆశించారు మీరు. మంచి గుణానికి మించిన సంపద లేదు. ఆ మంచి విలువలనే ఆస్వాదించారు మీరు. జీవితాన్ని ప్రశాంతంగా గడపగలిగేవారు. ప్రశాంతంగా విశ్వశ్రీలత ఆచంద్ర తారాకం ఆనంద చంద్రికలు వెలయింపజేయాలని మీ శేష జీవితం ఆరోగ్యంతో ఆనందంతో ఆధ్యాత్మికంతో ముందుకు సాగాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ, ఒక దీపం వెలుగుతూ అనేక దీపాలను వెలిగిస్తుంది. చిరుగుండెల నిండుదనంతో ఎదనిండిన ప్రేమాభిమానంతో మేము సమర్పిస్తున్న ఈ అభినందన వందన మందారాలని స్వీకరించండి. ఆ పువ్వులు నవ్వులై మీ జీవితంలో పల్లవించాలని, పరిమళించాలని, పరవశించాలని సహృదయంతో ఎదలోయల దాచుకున్న మధు మోహన పరిమళాలతో పౌర సంఘం తిరువురు సర్వేజనం సుగుణ భవంతు. పిల్లలు వెంకట సత్యనారాయణ, జయ రాధాకృష్ణ, వంశీకృష్ణ, అవినాష్, శ్రవణ్, అనుష, శ్రావ్యులు వీరు బంగారు కొండలు. నమస్తే. వారి బంధువులు, శ్రేయోభిలాషులు, హితులు, సన్నిహితులు
వరుసగా వచ్చి వాళ్ళు సత్కరించవలసిందిగా కోరుతున్నాను. వరుసగా వచ్చి రాములు గారిని దంపతుల్ని దీవించి కోరుతున్నాను. నీ పెళ్లికి రాలేకపోయా కానీ ఇప్పుడు సమానం. అప్పుడు నేను చిన్న కూర నీ పెళ్లికి రాలేకపోయా. చూడండి సార్ కొంచెం దగ్గర సార్ 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 మీ పక్క రండి అమ్మా, పక్కకు వచ్చి పట్టుకోండి. మేడం ఇట్లాంటి మేడం సార్ 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 మేడం ఇచ్చండి ఇచ్చండి మేడం సార్ సార్ నా తాతగారు చెప్పు ఇచ్చండి మేడం సార్ అలా వచ్చాను సార్ వచ్చాను మామూలు బాబు కొంచెం ఆగినా. మేడం చూడండి ఒకసారి మేడం చూడండి సార్ ఇచ్చండి సార్ మేడం చూడండి కెమెరాకి సార్ ఇచ్చండి సార్ పట్టుకోండి సార్ సార్ అందరూ కొంచెం చేయడం ఉంది మేడం కదా అమ్మగా చేయడం ఉంది చూడండి సార్ ఒకసారి చూడండి సార్ రాములు గారి మేనడు ఆయన శేషు పసుపురేటి శేషు గారు ఇప్పుడు సన్మానిస్తున్నారు. చూడండి ఏం చేస్తున్నారు సార్? కోఆపరేటివ్ బ్యాంక్ సెట్ వారి సోదరులు మిర్యాల హనుమంతరావు గారు ఇప్పుడు అన్నయ్య గారికి సన్మానిస్తున్నారు. తోట సత్యనారాయణ గారు ఇప్పుడు సన్మానిస్తున్నారు, సత్కరిస్తున్నారు. పూలమాలాంకృతం చేశారు. ఇప్పుడు రామశెట్టి జగన్నాథం గారు సన్మానిస్తున్నారు. సార్ ఒకసారి చూడండి చూడండి కాపు సంఘం మాజీ అధ్యక్షుడు కంచి అంజీ గారు సన్మానిస్తున్నారు. అలాగే గారు పుణ్యపు మురళి గారు సాలతో సన్మానిస్తున్నారు. ఆకుల వెంకటేశ్వర గారు ప్రముఖ నటుడు ఇప్పుడు వారిని సన్మానిస్తున్నారు. నేను కూడా వారి యాక్షన్ చూశాను. సార్ నుంచండి సార్ ఒకసారి సార్ ఒకసారి నుంచండి సార్ సార్
దొరగారు కుమారుడు మరియు కుమార్తె రాములు గారిని సాధువులకు సన్మానిస్తున్నారు. పాదాభివందనం కూడా చేస్తున్నారు. బెల్లంకొండ భద్రం గారు మాజీ విద్యాశాఖ అధికారి, తిరువురు మండల విద్యాశాఖ అధికారి. ముత్యాల నాగేశ్వరరావు గారు ఇప్పుడు సన్మానించబోతున్నారు. ముత్యాల నాగేశ్వరరావు గారు, అలాగే జీవన్ బాబు గారు పట్టు వస్త్రాలు ఇచ్చి సన్మానించారు. ఆశీస్సులు తీసుకుంటున్నారు. ముత్యాల నాగేశ్వరరావు గారు, భవనపాలెం దొరగారు రాములు గారిని దుశ్శాలతో సన్మానించి సత్కరిస్తున్నారు. భవనపాలెం దొరగారు దొరగారు ఇప్పుడు సన్మానిస్తున్నారు. సార్ ఒకసారి చూడండి సార్. చూడండి సార్ ఒకసారి. అసలు ఇట్లా అది కొంచెం వెనక్కి తిరుగుంటారు ఎట్లా వచ్చింది కానీ విజయకొండ ఆంజనేయ గారు తిరిగి పంచుతుంటారు. పట్టు వస్త్రాలు పెట్టి సన్మానిస్తున్నారు. సరే చూడండి సార్ ఒకసారి. సార్ ఒకసారి పట్టుకోండి, బాక్స్ పట్టుకోండి మేడం, పట్టుకోండి మేడం. చూడండి మేడం. కాకా రంజీ గారు, మా సతీమణి గారు, వాళ్ళ అబ్బాయి ఆశీస్సులు తీసుకుంటున్నారు. సార్ అలా నుంచండి సార్ ఒకసారి. మీరు కూడా నుంచండి సార్. మేడం శారీ తీసేయండి మేడం, పక్కన మేడం. శ్రీ వెల్లంకి సురేంద్రబాబు గారు పొలం పట్ల సన్మానిస్తున్నారు, సత్కరిస్తున్నారు. వెల్లంకి సురేంద్రబాబు గారు సన్మానిస్తూ పట్టు వస్త్రాలు ఇస్తూ ఆశీస్సులు తీసుకుంటున్నారు. విద్యాసాగర్ బాబు గారు, వెంకటరామ థియేటర్ అధినేత విద్యాసాగర్ గారు ఆశీస్సులు తీసుకుంటున్నారు. జీడుకుంట పేరు చెప్పండి. దొరగారు పట్ల అయ్యన్న బాబు గారు, సార్ ఒకసారి. శ్రీ ఏమూరి సత్యప్రసాద్ గారు పూలమాలాకృతులు చేసి సన్మానించి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలాగే దొరగారు ప్రదీప్ గారు ఒకసారి అలా ఉండండి సార్. ఒకసారి తెలుగు సార్ ఒకసారి. సార్ దొరగారు సన్మానించారు. గోపాలరావు గారు మాస్టారు పుష్పాలంకృతులు చేసి సన్మానిస్తున్నారు, ఆశీస్సులు తీసుకుంటున్నారు. సార్ చూడు సార్. బుక్ ఇవ్వండి. ఏమూరి ప్రభాకరరావు గారు పూలమాల గుర్తులు చేసి సన్మానిస్తున్నారు, దృశ్యాలతో సత్కరిస్తున్నారు. ఒకసారి చూడండి. తిరువూరు
ఇప్పుడు జనసేన క్యాండిడేట్ వారు సన్మానిస్తున్నారు. చప్పట్లు కొట్టండి. ఆశీస్సులు తీసుకుంటున్నారు. కాపు రోడ్లు అన్ని మీకే వేస్తారులేండి, మీరేమి ఇబ్బంది పడక్కర్లేదు. సార్ ఒకసారి నుంచి సార్ అలా కొయ్యూరు జయప్రకాష్ రావు గారు సన్మానించబోతున్నారు. ఆశీస్సులు తీసుకోబోతున్నారు. ఆశీస్సులు తీసుకుంటున్నారు. పూలు వేయండి శ్రీనివాసరావు గారు. ఆశీస్సులు తీసుకున్నారు. ఎంతో ప్రేమ అభిమానంతో. అక్కడ కనపడుతుందండి, యువతలు కనపడుతుంది అక్క కింద. సోమవారపు సత్యనారాయణ గారు బుక్కు ఇచ్చి సన్మానిస్తున్నారు. బుక్కేతో అభిమానాన్ని తెలియజేసుకుంటున్నారు. సార్ ఉంచాను సార్ కూడా పక్కరండి. ఓకే ఓకే వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. రాములు గారికి ఎంతో సన్నిహితులు, ఆప్తులు. ఓకే రెడీ సార్ 1 సెకండ్. తీసుకుంటున్నారు. 100 సంవత్సరాలు ఉండాలని వారు కోరుకుంటున్నారు. వాళ్ళ కుమారు కూడా మేనరుడు. సార్ సార్ కొంచెం పక్క ఉంది సార్ కూడా సార్. అలా ఉంది మేడం, కొంచెం దగ్గర ఉంది మేడం. ఓకే రెడీ సార్ 1 సెకండ్ సార్ 1 సెకండ్ సార్ చూడమంది రాముడు. 1 సెకండ్ మేడం. చూడండి సార్ ఒకసారి 1 సెకండ్ మేడం. ఆశీస్సులు తీసుకుంటున్నారు. రాహుల్ గారు మిరియాల అంజయ్ గారికి కూడా ఆశీర్వదించి సార్ ఒకసారి అంజయ్ గారు ఒకసారి ఓకే మేడం చూడండి మేడం. హర్షిత సార్ ఒకసారి అర్షిని మేడం. సార్ ఓకే రెడీ సార్ 1 సెకండ్ మేడం. 1 సెకండ్. ప్రిన్సిపల్ మాజీ ప్రిన్సిపల్ కొంచెం పక్క దారి పట్టుకోండి మేడం. మిరియాల చంద్రరావు గారికి సన్మానం. సార్ ఒకసారి అలా ఉంచండి సార్. మేడం ఉంచండి మేడం. 1 సెకండ్ సార్. వెంకట, సౌజన్య, చైతన్య వారి వెంకట చైతన్య సౌజన్యుడు మనవరాళ్ళు రేవంత్, కావ్య, యశ్వంత్, హరీష్. ఈ పాపంది సౌజన్య నా స్టూడెంట్, చైతన్య కూడా స్టూడెంట్. చాలా గట్టిగా సన్మానిస్తున్నారు. ఆశీస్సులు పొందుతున్నారు. సార్ మీరు రండి, మీరు రండి. బాబు చూడమ్మా 1 సెకండ్ సార్.
దీక్ష, మనవరాలు దీక్ష. రాముడి గారు మైక్లో మాట్లాడుతున్నాను. వెంకట గారు చైతన్య దృశ్యాలతో మరి సన్మానిస్తున్నారు. ఎలా చూడండి, సెలవు పట్టుకోండి. చూడండి ఇద్దరు. చిన్న దీక్ష దీక్ష హరీష్ ఆశీస్సులు తీసుకుంటున్నారు. కావ్య వన్ సెకండ్ సార్, కూర్చుని దగ్గర సార్ కూర్చుని అలా. తోట నాగయ్య వాళ్ళ అన్నగారు అంజయ్ గారు, మిర్యాల గోపాలకృష్ణ గారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ చూడమండి చూడండి. ఓకే రెడీ సార్, వన్ సెకండ్ సార్. గారి కుమారుడు సత్యనారాయణ సతీమణి సుమతి, సుమన, శ్రావ్య వాళ్ళ అమ్మాయి శ్రావ్య. మేడం 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 మీరు తాతగారిని ఒకసారి శాల పడి నిద్రించండి సార్. మీరు తండ్రి గారిని సన్మానిస్తున్నారు. వన్ సెకండ్ సార్. సత్యనారాయణ దంపతులు కూర్చోండి. పట్టు వస్త్రములతో సత్కరిస్తున్నారు. మేడం ఒకసారి శారీ పట్టుకోండి మేడం, ఒకసారి బట్టలు పట్టుకోండి సార్. సార్ సార్ ఒక్క నిమిషం పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. మీరు పాప ఇచ్చుకోమ్మా, పట్టుకో ఒకసారి పట్టుకొని ఇచ్చు. ఒకసారి పట్టుకోండి. తాత ఆశీస్సులు తీసుకుంటుంది. ఈ అమ్మాయి డాక్టర్ చదువుతుంది అనుకుంటా, నేను పీజీ చేస్తుంది. షోల్డర్ మీద చెయ్యి అలా. రాహుల్ గారికి ఎంతో మనవరాలు, ఇష్టమైనటువంటి మనవరాలు, అత్యంత ప్రేమానురాగాలు చూపించేటువంటి మనవరాలు. ఇప్పుడు కృష్ణా థియేటర్ బాబు గారి తమ్ముడు అయిన చూడండి మేడం. ఇచ్చింది మేడం, వన్ సెకండ్ మేడం. దృశ్యాలతో సన్మానిస్తున్నారు. రాములు గారి పెద్దల్లుడు, పెద్ద కూతురు. ఒకసారి శారీ పక్కన పెట్టి శాలువా పట్టుకోండి మేడం. ఆ శారీ పక్కన పెట్టండి. ఇచ్చండి ఒకసారి ఇద్దరు. అదే కృష్ణ ఒక్క శ్రీరంగం ప్రసాద్ గారు సత్కరిస్తున్నారు. చూడండి ఒకసారి పట్టుకోండి, బట్టలు పట్టుకోండి, బట్టలు పట్టుకొని చూడండి. మీరు మీరు కూడా పట్టుకోండి. వన్ సెకండ్ ఒకసారి రండి. రాధాకృష్ణ వచ్చి నువ్వు వచ్చి ఫ్యామిలీ ఫోటో తీయాలి. వాళ్ళ మధ్యలో ఎంతో ఆప్యాయత కనపడుతుంది. పూలతో వారిని ఆశీర్వదిస్తున్నారు. ఓకే ఇచ్చండి సార్. మీరు రండి సార్ ఒకసారి ఫ్యామిలీ ఫోటో. ఎలా ఉంది రాధాకృష్ణ? చూడండి ఒకసారి సార్ కొంచెం సతీమణి మధులత, చూడండి రాధా మధులత కాంబినేషన్ పేరు. తాతగారిని సన్మానించి నాగేశ్వరరావు, పద్మశ్రీ వారి రెండో అల్లుడు, రెండో కూతురు మరి సన్మానించి వస్త్రాలతో, పట్టు వస్త్రాలతో సన్మానిస్తున్నారు. గురించి సార్ ఒకసారి సన్మానిస్తున్నారు. రాములు గారి రెండవ అల్లుడు, రెండవ కూతురు. ఇచ్చండి మేడం. సార్ పట్టుకోండి, బట్టలు పట్టుకోండి. మీరు కూడా పట్టుకోండి సార్, బట్టలు పట్టుకోండి ఒకసారి. సరే ఒకసారి
వారి సతీమణి రాములు గారి అబ్బాయికి తోడలుడైన ఆమె వదిన మరి పట్టు వస్త్రాలతో సన్మానిస్తున్నారు, ఆశీస్సులు తీసుకుంటున్నారు. తోడలుడు గారు ఇచ్చోండి వాళ్ళ అబ్బాయి తోడలుడు గారు ఇచ్చోండి మీ ఆయన గారు కాదు కాదు మీ ఆయన గారు సార్ ఇచ్చోండి. రాములు గారిని పుష్పాలతో సన్మానిస్తున్నారు. ప్రతి ఒక్కరికి నమస్సమాంజలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. పుల్లిబాబు గారు రాములు గారిని ఆశీర్వదించి సన్మానించారు. వల్లంపట్ల దొరగారు పోస్ట్ మాస్టర్ రాములు గారిని ఆశీర్వదిస్తున్నారు. రాములు గారు కూడా ఆశీర్వదించి రాములు గారికి అత్యంత సన్నిహితులు వారు ఇచ్చేసి రాములు గారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. లాలం రామారావు దగ్గరికి రావాలా చూడండి.
మప ఓ రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో ఏ కల్లు కల్లుమంటూ గుండె చల్లుమంటూ అడుగులేసనే స్వరాల కొత్త బాటలో నీలాకాశం ఎంత దూరమున్నా ఎగిరామంటే అండదా ఊహాలోకం ఎక్కడెక్కడున్నా పీలిచామంటే నిజంగా నిజం కాదా రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో ఓ కల్లు కల్లుమంటూ గుండె చల్లుమంటూ అడుగులేసనే స్వరాల కొత్త బాటలో సని పరే సని మగరే సా సరి గ మ ప మగరే సని సని పరే సని మగరే సా సరి గ మ ప మ పద ప మ ప మ గ మగరే రే మగరే ని రే సని పా పద ప మ ప మ గ మగరే రి గ మ ప ద మ ప ఒక్క అడుగైనా వేసి చూడండి వద్దకొచ్చేనా కలల తీరమే ఒక్క కలనైనా నిజము చేయండి నిదురపోనంటే గెలుపు ఖాయమే స్వేచ్ఛ అంటే అర్థం ఏ గుమ్మ పిల్ల కాదు కోరుకున్న దిశకు ఎగిరి వెళ్ళిపోవడమే రయ్యి రయ్యిమంటూ